ఏంటి బ్రో, ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావా? లేదు బ్రో. అర్థమైంది. అమ్మాయి కోసమా? కాదు బ్రో. పోనీ టూర్ ఏమైనా ప్లాన్ చేసుకుని లాస్ట్ మూమెంట్లో అందరూ హ్యాండ్ ఇచ్చారా? అలాంటిది ఏం లేదు. అసలు మీరెవరు? నా గురించి నీ డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నారు? నేను జనరల్గా అడిగానండి. నేను ఇంకా జనరల్ నాలెడ్జ్ అనుకున్నాలే. బై ద వే, ఐఎమ్ అలెక్స్. ఐఎమ్ మాథ్యూ. ఓకే, మీకంటూ ఎవరు లేరా? ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా. ఓకే, స్టడీస్ అన్ని కంప్లీట్ చేసుకొని హాలిడేస్కి ఇంటికి వెళ్తున్నారా? ఇంటర్మీడియట్ బీటెక్ చదవడం చాలా ఈజీనే. ఇంటి బంధుత్వాలు చదవడం చాలా కష్టం. నేను 7 years తర్వాత మా ఇంటికి వెళ్తున్నా. అంటే ఆ బంధాలు బాధ్యతలకు భయపడి పారిపోయి ఇప్పుడు తిరిగి వచ్చావా? నేను పారిపోలేదు. మరి ఓకే ఓకే, పిల్లలు వచ్చారు, నేను మళ్ళీ చేస్తాను. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయా? వచ్చాయి నాన్న. ఈసారైనా పాస్ అయ్యావా లేక ఫెయిలా? అడిగేది నిన్నే. మార్కులు చూశాక మాటలు రావట్లేదా? మళ్ళీ మొత్తం ఫెయిల్ అయ్యాను నాన్న. నావి 4 subjects ఫెయిల్ అయినా అన్న. నేను 3 ఫెయిల్ అయ్యాను నాన్న. 87% వచ్చింది నాన్న. మీకంటే చిన్నవాడు మీ తరగతులన్నీ దాటి ముందుకెళ్తుంటే మీరు మాత్రం 4 ఏళ్ల నుంచి అదే తరగతిలో ఉన్నారు. సిగ్గుండాలి. మీరు పుట్టింది ముందైనా వాడి జీవితంలో మీకంటే ముందుకెళ్తున్నాడు. రేపు మీరే వాడి కింద బతకాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకని నాన్న ఇలా బాధ పెడుతున్నారు? మీరు బాగా చదువుకొని బాగుపడాలనే కదా అన్నయ్య నాన్న అరిచేది మిమ్మల్ని. ఆపరా, మాకంటే వెనక పుట్టి ఇప్పుడు మా ముందుకు వచ్చి సలహాలు ఇచ్చేంత పెద్దవాడి అయిపోయావా? ఏరా, మార్కులు బాగా తెచ్చుకొని మంచివాడు అనిపించుకొని మమ్మల్ని ఎగతాళి చేయడానికే ఇదంతా? నీ వల్లనే రోజు నాన్నతో గొడవలు అవుతున్నాయి. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఇలా జరిగితే మామూలుగా ఉండదు. తమ్ముడు అని కూడా చూడను, తన్ని పడేస్తా. హలో, అవునా? సరే, మేము ముగ్గురం బయలుదేరుతున్నాం. మాథ్యూ గారికి నా చేతిలో మూడింది. ఏంట్రా మామ, మనోళ్ళు ఎక్కర్రా? ఏమో తెలీదే. అదిగో అక్కడ. హాయ్ మామా. హాయ్ మామా. హాయ్ మామా. హాయ్ మామా. ఏం మామా, స్టార్ట్ చేద్దామా? కానీ మామా, ఎప్పటి నుంచో వెయిటింగ్. ఏంట్రా మామా డల్లుగా ఉన్నావేంటి? నాకు రోజు మా తమ్ముడి వల్ల తంటాలు వస్తున్నాయి. ఏంట్రా మామా, మీ తమ్ముడు మీ కంటలో ఉండడా ఏంటి? వాడికి ఏమన్నా అయితే మా నాన్న మమ్మల్ని వదలడు. రే మామా, నాది షో. వాడి వల్ల నా మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఈరోజు సండే కదా, అందరు రెడీ అనా? చర్చికి వెళ్దామా? హలో, ఏంటి? అవునా, ఏమైంది హెబ్రియూ? ఆల్ఫ్రెడ్ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయిందంట, అర్జెంట్ గా బ్లడ్ కావాలంట. అయ్యో, ఇప్పుడు ఎలా మరి? నాన్న, నేను వెళ్తాను. మార్క్, నువ్వు బండితి. ఎబ్రియో, నువ్వు వచ్చి బ్లడ్ ఇవ్వు. సరే నాన్న, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, నేను ప్రార్థన చేస్తాను. మామా, ఈరోజు సండే, ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. లేట్ నైట్ ఇంటికి వెళ్దాం. ఏంట్రా, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏంటి వాసన? ఈ పనికి మాలిన పనులు ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నారా? నాన్న క్షమించు, నాకేం తెలీదు. మా ఫ్రెండ్కి అలా అయిందనే బాధలో ఏం చేయాలో తెలియక ఒకడు మాకు అలవాటు చేశాడు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్, ఇంకెప్పుడు ఇలా చేయం నాన్న. సరే సరే, లోపలికి వెళ్ళండి. అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నాం? మా ఫ్రెండ్స్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి. ఓకేనా? ఓకే అన్నయ్య.
వచ్చారే ఉత్తమ పురుషుడు. హాయ్ మ్యాథ్యూ, ఎలా ఉన్నావు? హాయ్ అన్న, నేను మీకు తెలుసా? మీ అన్నయ్య నీ గురించి చెప్తాడు. సర్లే కానీ ఓ సిగరెట్ ఇవ్వరా, నోరు లాగేస్తుంది. నాకు ప్యాకెట్ ఇయ్యండిరా. నాకు స్మాల్ బాయ్ అనరా. అన్నయ్య, ఏంటిది అంతా? మీకు ఈ అలవాట్లు ఉన్నాయా? మ్యాథ్యూ, ఇది శాంపుల్ మాత్రమే. ముందు ముందు ఇంకా చాలా ఉంటాయి. అన్నయ్య, నాన్నకు తెలిస్తే బాధపడతారు. ఆయన సంతోషాల కోసం మా సరదాలు వదిలేయాలనా? కళ్ళ ముందున్న స్వర్గాన్ని వదిలేసి కనిపించని ఆ నరకం గురించి బాధపడాలా? ఇలాంటి తప్పుడు పనులు చేస్తే నరకానికి వెళ్తారు మీరు. తమ్ముడు, ఈ ఫిలాసఫీలు చెప్పడానికి బాగుంటాయి. చేయాలంటేనే చాలా కష్టంగా ఉంటాయి. మీ వల్లనే మా అన్నయ్యలు చెడిపోయారు. అలవాట్లు అనేవి అట్టిపండు కాదు, వచ్చి నోట్లో పెట్టడానికి. మన మైండ్లో ఏముంటాయో అవే బయటకు వస్తాయి. వినేవాడికి విసుక్కోకుండా చెప్పొచ్చు, వినని వాడికి వెంటపడి చెప్పినా వ్యర్థమే. ఏంట్రా నోరు లేకొస్తుంది? చిన్నవాడు చిన్న మాటలు మాట్లాడు. పెద్దవాడి మాటలు మాట్లాడితే పగిలిపోద్ది. ఏంటన్నయ్య, మీ ముందే మీ తమ్ముని ఇలా అంటే మీరు మౌనంగా ఉన్నారేంటి? వాడు చెప్పింది కరెక్ట్ కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. తమ్ముడు ఇదంతా కాదు, తల ఎత్తి పెగ్గే తల దించుకొని ఇంటికి వెళ్ళిపోదాం. విషం కక్కే నావు పాము కన్నా వెనకుండి వెన్నుపోటు పొడిచేవాడు చాలా ప్రమాదం అన్నయ్య. సర్లే ముందు మందే. చీ, ఇలాంటి అలవాట్లు మైండ్లోకి వస్తే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతాయి. నేను పరిశుద్ధంగా ఉన్నా అనుకుంటున్నా, ఇలాంటి పనికి మాన అలవాట్లు నాకొద్దు. అయితే దొబ్బేరా 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 దొబ్బేరా. ఏమైంది మ్యాథ్యూ? కోపంగా కంగారుగా ఉన్నావు? ఏం లేదు నాన్న, ఏం లేదు. అన్నయ్య వాళ్ళు ఎక్కడా? ఏమో నాన్న, నాకేం తెలీదు. తప్పు చేసేవాడు దొంగ అయితే ఆ తప్పును దాచేవాడు పెద్ద దొంగ అవుతాడు తెలుసా? నాన్న ప్లీజ్ అలా అనకండి. అక్కడేం జరిగిందో నేను చెప్తాను. ఆయన సంతోషాల కోసం మా సరదాలు వదిలేయాలనా? కళ్ళ ముందున్న స్వర్గాన్ని వదిలేసి కనిపించని ఆ నరకం గురించి బాధపడాలా? మీ వల్లనే మా అన్నయ్యలు చెడిపోయారు. ఏంట్రా నోరు లేకొస్తుంది? చిన్నవాడు చిన్న మాటలు మాట్లాడు. అయితే దొబ్బేరా 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 దొబ్బేరా. ఏంట్రా మ్యాటర్ మొత్తం నాన్న ముందు పెట్టింటాడా? ఎక్కడి నుంచి వస్తున్నారు? బయట నుంచి వస్తున్నాం. బయట నుంచి వస్తున్నారా? బరి తెగించి తిరుగుతున్నారా? ఏం మాట్లాడుతున్నా నాన్న? పళ్ళు రాలగొడతాను ఇంకో మాట మాట్లాడారంటే. ఛీ, నా కడుపున చెడబుట్టారు కదరా. మన ఇంట వంట లేని అలవాట్లు నేర్చుకొని మీరు ఎలా ఇంట్లోకి వచ్చారా? మందు కొడితే మొనగాలనుకుంటున్నారా? ఒళ్ళొంచి కష్టపడి రూపాయి కూడబెడితే 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి 10 సార్లు ఆలోచిస్తారు తెలుసా? కన్నవాళ్ల కన్నీటికి కారణమైన కొడుకు జీవితంలో కష్టాల పాలవుతాడు. గుర్తుంచుకోండి. తప్పుడు ఆలోచనలు వస్తున్నాయంటే జీవితంలో తలదించుకొని బతకాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. కన్నవాళ్ల ప్రేమను గుర్తు చేసుకుంటూ వాళ్ళు గర్వపడేలా చేస్తారో లేక వాళ్ళ గుండె పగిలి చచ్చేలా చేస్తారో మీ ఇష్టం. వావ్, సూపర్ సూపర్. ఇలాంటి మాటలు మూవీలో చెప్తే మామూలుగా ఉండదుగా. విజిల్సే విజిల్స్. ఆల్ఫ్రెడ్, ఇప్పటిదాకా మేమేం చేశారో మీరు చక్కగా సెలవిచ్చారుగా. ఇప్పుడు మీరు మాకేం చేశారో చెప్పండి. అంటే ఇప్పటిదాకా నేను మీకోసం ఏం చేయలేదా? ఏం చేశారు? ఏం చేశారు? ఏ రోజైనా మాకు 10,000 పెట్టి బట్టలు కొనిచ్చారా? పోనీ ఏమైనా కాస్ట్లీ మొబైల్ కొనిచ్చారా? లేదే. కనీసం ఓ ₹1,00,000 ఇచ్చి టూర్ కానీ వెళ్ళమన్నారా? లేదు కదా. రేయ్ ఏం చేశానా? 10,000 పెట్టి బట్టలు కొనలేదన్నావు. అసలు వేసుకోవడానికి బట్టలే లేకుంటే ఏం వేసుకుంటారా? అసలు మీ నాన్న ఏం చేస్తున్నాడో, నెలకి ఎంత సంపాదిస్తున్నాడో మీకు తెలుసా? మిమ్మల్ని చదివించడానికి నా మందులకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అదే నాకు అస్సలు అర్థం కావటంలే. ఆ దేవుడు మాకు నీలాంటి నాన్నని ఎందుకు ఇచ్చాడు? కరెక్ట్ గా చెప్పావురా. అదే ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. హలో విల్సన్ గారు, రండి రండి రండి.
నిజంగానా? మాథ్యూ, ఇలా రా. ఇప్పుడు మీరు హ్యాపీయా నాన్న? చాలా హ్యాపీ కొడుకు, చాలా హ్యాపీ. ఇక నేను మీ కళ్ళల్లో కన్నీళ్ళు చూడకూడదు నాన్న. ఇక మీ పెదవుల పైన చిరునవ్వే చూడాలి నాన్న. ఛా, వాడి వల్ల ఇంట్లో మనకు చిన్న చూపు వస్తుంది. ప్రతి విషయంలో వాందే పెత్తనం. వయసులో వాడు మనకన్నా చిన్నవాడైనా తెలివైన వాడు. ఇవన్నీ అనుకుంటే మళ్ళీ వాడికి ఎంబీబీఎస్ సీట్ ఒకటి. నాకు వాడిని పై చదువులకు పంపాలనే లేదు, మరి పైకి పంపేయాలనుంది. అంటే చంపేయాలనుంది. అంతేనంటావా? ఎవరికైనా అనుమానం వస్తే తెలిసేలా చేస్తే అందరికీ తెలుస్తుంది. నక్కి నక్కి చేస్తేనే నలుగురికి తెలియకుండా ఉంటుంది. చూస్తుంటే ఆస్తి మొత్తం వానికే రాసేరా ఉన్నాడు. ఆస్తి సంగతి పక్కన పెట్టి ఇప్పుడు వీడు మామూలుగా ఉంటేనే మనకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక వీడు డాక్టర్ అయితే అంతకన్నా డేంజర్ ఇంకొకటి లేదు. ప్లాన్ ఏమనుకుంటున్నావు? ఒక మనిషిని నమ్మించాలంటే మనసు మారినట్లు నటించాలి. అంటే ఏం చెప్పను, చేసి చూపిస్తా. ఎక్కడికి తీసుకెళ్తున్నారన్నయ్య? ఈరోజు నీ బర్త్డే కదా, స్పెషల్ సర్ప్రైజ్. వావ్, దిస్ ఇస్ సూపర్ అన్నయ్య. నా బర్త్డేకి మంచి వ్యూ చూపించావన్నయ్య. మాథ్యూ, నాన్న మన మీద పెట్టుకున్న హోప్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాంటివి. వాటిని కరెక్ట్గా ఫిల్ చేస్తే మెచ్చుకుంటాడు, లేకుంటే మగ్గేస్తాడు. ఆయన అనుకున్న బ్లాంక్స్ మేము. తప్పు చేసినా నువ్వు మాత్రం వాటిని కరెక్ట్గా నింపుకొని వచ్చావు. మా ఆలోచనలకు ఆనందాలకు అడ్డుగా ఉన్నది ఎవరు? నువ్వే మాథ్యూ. మేము ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కాదు తమ్ముడు, ఆప్షన్స్ చూస్ చేసుకుంటాం. ఫస్ట్ ఆప్షన్, నిన్ను 1 month దూరం చేయాలి. సెకండ్ ఆప్షన్, నిన్ను 1 year దూరం చేయాలి. ఇక థర్డ్ ఆప్షన్, మా ఫేవరెట్ ఆప్షన్, మేము సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్, నిన్ను చంపేసి పర్మనెంట్ గా దూరం చేయడం. ఏంటన్నయ్య మీరు చెప్పేది? నన్ను చంపేంత తప్పు నేనేం చేశా? ఆయనకు మేమేం చేసినా తప్పు, నువ్వేం చేసినా కరెక్ట్. తప్పుని తప్పు అని చెప్పి దండించేవాడే కదన్నయ్య తండ్రంటే. ఆయనకు నువ్వంటే ప్రేమ, మేమంటే పగ. నాన్నకి మెచ్చిన పని చేస్తే మిమ్మల్ని కూడా ప్రేమిస్తాడు కదన్నయ్య. అయినా నిన్ను చంపేయాలని డిసైడ్ అయ్యాక ఈ డిస్కషన్ ఏంట్రా? వీడి చావుతో మనం చిరకాలం హ్యాపీగా ఉంటాం. మరి నాన్నకి ఎలా చెప్పటం? ఆలోచిద్దాం. ఏరా మాథ్యూ ఎక్కడా? ఏం ఆల్ఫ్రెడ్ మాట్లాడవే? మాథ్యూ ఎక్కడా? ఏం మాట్లాడరేంటి?
ఏమైంది తమ్ముడికి? తమ్ముడు బైక్ నడుపుతూ లోయలో పడిపోయాడు నాన్న. తమ్ముడి బైక్ పేలిపోయి చనిపోయాడు నాన్న. అంతా మా తప్పే నాన్న. తమ్ముడికి బైక్ రాకున్నా మేమే ఇచ్చాం. అంతా మా తప్పే. ఏంట్రా మీరు మాట్లాడేది? అలా అయితే ఆ రోజు నువ్వు పడిపోయాక నేను నిన్ను చూశాను. ఆ క్షణం నిన్ను చూశాక నాకు ఒకటే అర్థమైంది, నువ్వు ఆఖరి క్షణాల్లో ఉన్నావని. నువ్వెవరో నాకు తెలీదు. నువ్వు సూసైడ్ చేసుకున్నావా లేక నేను ఎవరైనా చంపాలనుకున్నారా ఇవన్నీ నాకేం తెలియదు. నాకు తెలిసిందల్లా ఒకటే, నిన్ను కాపాడాలి. కానీ నువ్వు జరిగింది చెప్పాక నాకు ఒకసారి జలక్ అనిపించింది. సొంత తమ్ముడిని ఎవరైనా చంపాలనుకుంటారా? అసలు వారు మనుషులేనా? అన్నా ప్లీజ్ వాళ్ళేం అనొద్దు. ఏంటి ఇంకా జాలి చూపిస్తున్నావా? వాళ్ళకి నన్ను చంపేంత కోపం ఉంటే వాళ్ళ కోసం చచ్చేంత ప్రేమ ఉంది నాకు. అయినా ఏం జరిగినా అంతా మన మంచికే కదన్నా. ఈ 7 years ఎలా గడిచిపోయామో నాకే అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను డాక్టర్ అయిన ఆనందం కన్నా 7 years తర్వాత మా నాన్న దగ్గరికి వెళ్తున్న ఆనందం ఎక్కువ ఉంది. ఆ టైంకి మీరు నన్ను ఎందుకు కాపాడారో, నా డాక్టర్ టీమ్ని మీరు ఎందుకు నిజం చేశారు? సింపుల్ మాథ్యూ, నేను నా తమ్ముడిని చూసుకున్నా. దేవుడు చాలా తెలివైన వాడు మాథ్యూ. మనం ఉండడానికి అందమైన ప్రకృతినిచ్చాడు. అలానే మన పక్కన మనమంటే పడని వాళ్ళని కూడా ఉంచుతాడు. ఈ ప్రపంచంలో మన మీద ప్రేమను పెంచుకునే మనుషులు ఉన్నారు, మన మీద పగను పెంచుకునే మనుషులు ఉన్నారు. మంచి చేస్తే ముంచేస్తారు, చెడు చేస్తే చప్పట్లు కొడతారు. అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమే కావట్లేదు. ఒక మంచి పని చేద్దామంటే ఎవ్వరు ముందుకు రారు. అదే గొడవ పడదామంటే మాత్రం గుంపులు గుంపులుగా వెళ్తారు. మన వెంటే ఉంటూ మన మంచి కోరుకున్నట్లే ఉంటూ మనల్నే మోసం చేస్తే దానికన్నా పెద్ద మోసం జీవితంలో ఇంకొకటి లేదు. ఆ విషయం నీ జీవితంలో జరిగింది. మనకెన్ని కష్టాలు ఎదురైనా, కన్నీళ్ళు వచ్చినా, అనుకున్న కళ నెరవేరేంత వరకు అనుక్షణం కష్టపడాలి. అదే జీవితం. మనుషులందరూ మంచోళ్ళ తమ్ముడు. వాళ్ళ మనసును కంట్రోల్లో ఉంచుకోవడమే చాలా కష్టం. అయినా ఇప్పుడు మీ ఇంటికి వెళ్తున్నాం, అన్నీ మర్చిపోయాం అనుకున్నా. పర్లేదు, బాగానే గుర్తు పెట్టుకున్నాం. ఈరోజు మాథ్యూ బర్త్డే. వాడు చనిపోయి 7 సంవత్సరాలైనా నాన్న వాడిని తలుచుకొని రోజు బాధపడుతున్నారు. మనమేమన్నా వాడి విషయంలో తొందరపడ్డామా? వాడిలో అంత విషయం ఉందా? క్షణిక ఆవేశంలో క్షమించరాని పని చేశాం. ఆ వయసులో కుర్రాళ్ళకి కోపం కామనేగా. కాకపోతే మనం మరీ క్రూరంగా ఆలోచించాం. ఇలాంటి ఆలోచనలు అప్పుడు ఎందుకు రాలేదు? టీనేజ్లో టెంప్టేషన్స్ ఎక్కువ, థింకింగ్ తక్కువ. కరెక్ట్ ఆల్ఫ్రెడ్. తెలిసి తెలియని వయసులో చాలా అలవాట్లకు లోనయ్యాం. తీరా తెలిసాక వయసు అయిపోయింది. ఒక మనిషి మారడానికి 7 సంవత్సరాలు సరిపోవా? 7 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలైనా మనల్ని క్షమించలేని పని చేశాం. నేను చెడిపోవడమే కాకుండా మిమ్మల్ని కూడా చెడగొట్టాను. చా, అలా చేస్తుంటే ఆ టైంలో అన్నీ కొత్త కొత్తగా అనిపిస్తుంది. కొత్తవన్నీ ఏదో ఒక రోజు పాత అవ్వాల్సిందే. మధ్యలో వచ్చిన అలవాట్లు ఏదో ఓ రోజు మడిచి మూలన పెట్టాల్సిందే. గడిచిపోయిన సమయం, యవ్వనం ఎప్పటికీ తిరిగి రావు. మొహానికి మాస్క్ వేసుకున్న వాడికన్నా నాలాగా మనసుకి మాస్క్ వేసుకున్న వాడిని అస్సలు నమ్మకూడదు. చేసిన తప్పుని చెప్పుకుంటే పోతుందని. ఏంటి ఆల్ఫ్రెడ్, కొంపదీసి నాన్నకు మొత్తం చెప్పేస్తావా ఏంటి? అవును, నాన్నకు మొత్తం చెప్పేస్తాను. నా వల్ల మీరు కూడా చెట్టవద్దు నాన్న దగ్గర. తప్పు చేసినా ఆలోచించినా తప్పు తప్పే. ఇందులో మాకు భాగం ఉంది. ముగ్గురం కలిసి చేశాం, కలిసి ఒప్పుకుందాం. నాన్న, నాన్న ఎక్కడున్నారు నాన్న? వస్తున్నా ఆల్ఫ్రెడ్. నాన్న, నేను మీతో కొంచెం మాట్లాడాలి.
నేను కూడా మీతో మాట్లాడాలి. ఆ ఫైల్ చేయండి నాన్న. ఈ విషయం చెప్పడానికే నేను వచ్చాను. ఇప్పటిదాకా నేను మోస్తున్న బాధ్యతల్ని ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన బాధ్యత వచ్చింది. ఏంటి నాన్న మీరు మాట్లాడేది? మార్క్, ఫ్యాక్టరీ బాధ్యతల్ని నువ్వు తీసుకోవాలి. ఇంపోర్టెడ్ అండ్ ఎక్స్పోర్టెడ్ బాధ్యతలు నువ్వు తీసుకో. ఆల్ఫ్రెడ్, ఇంటి బాధ్యతలు, కంపెనీ విషయాలు నువ్వు చూసుకో. ఏరా మాట్లాడరు? శాఖహేరా ఏంటి? ఇంకో విషయం తెలుసా? మీకు ఇచ్చిన ప్రాపర్టీ 7 years ముందే మీ పేరు మీద రిజిస్టర్ చేయించాడు. ఎవరు నాన్న? మీ తమ్ముడు మాథ్యూ. లేదు మాథ్యూ, వాళ్ళు నా మాట వినరు. నీకు తెలీదు. నాన్న, వాళ్ళు నీ పిల్లలు నాన్న. నీ పెంపకంలో పొరపాటు జరగదు నాన్న. బయటి వాళ్ళ పరిచయాల వల్ల ఇంట్లో వాళ్ళ బంధాలు మర్చిపోతున్నారు నాన్న. నాకు చదువు అంటే ఇష్టం, అందుకే మంచి మార్కులు వస్తున్నాయి నాన్న. వాళ్ళకేమి ఇష్టమో కనుక్కోండి, లేకపోతే వాళ్ళకి బాధ్యతలు అప్పగించండి. కొంతమంది చెప్తే వింటారు, కొంతమంది కొడితే మారుతారు నాన్న. మీరు తిట్టడం అరవడం మానేసి వాళ్ళతో ప్రేమగా చెప్పండి నాన్న. ప్లీజ్, ఒక మంచి రోజు చూసుకొని వాళ్ళకి బాధ్యత అప్పగించండి నాన్న. అన్నీ వాళ్ళకిచ్చేస్తే మరి నీ సంగతి ఏంటి? ఆస్తి లేకుంటే ఆదుకోవడానికి అన్నయ్యలు ఉన్నారు కదా. ఏమైంది ఆల్ఫ్రెడ్? నాన్న ప్లీజ్, వీటన్నిటికి నేను అర్హుణ్ణి కాదు నాన్న. నేను చాలా తప్పులు చేశాను. వీటన్నిటికి నేను అర్హుణ్ణి కాను కాను కాను. పిల్లల వలన తల్లిదండ్రులు ఎంత కష్టాలు పడినా వాళ్ళ పిల్లలు మాత్రం సుఖంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. ఆ పాత లైఫ్ వదిలే ఆల్ఫ్రెడ్, కొత్త లైఫ్ స్టార్ట్ చేయి. అయ్యో అయ్యో, నేను క్షమించరాని తప్పు చేశాను నాన్న. ఏం చేసావు ఆల్ఫ్రెడ్? నా తమ్ముణ్ణి నేనే చంపేశాను అన్న. నా చేతులతో నేనే చంపేశాను. నాకంతా తెలుసు ఆల్ఫ్రెడ్. ఈ సంఘటన జరిగిన వారానికే మాథ్యూ నాకు ఫోన్ చేసి అంతా చెప్పాడు. ఒక తండ్రి స్థానంలో ఉండి ఆలోచించినప్పుడు చాలా కోపం వచ్చింది. ఒక తమ్ముడి స్థానంలో ఉండి అన్న గురించి ఆలోచించినప్పుడు చాలా బాధ వేసింది. ఎందుకంటే మీరు బయట వ్యక్తుల్ని ప్రేమిస్తున్నారు, ఇంటి మనుషుల్ని ద్వేషిస్తున్నారు. ప్రతి తండ్రి కన్న కొడుకులు చేసే పనులు కప్పిపుచ్చి నలుగురిలో కాకుండా 4 గోడల మధ్య శిక్షిస్తాడు. అది తండ్రి ప్రేమ అంటే. అన్నయ్య, నేను మీ ఆనందానికి అడ్డన్నారు. నేను లేకుంటే మీరు మీ గురించి ఆలోచించి ఒక స్టేజ్లో ఉంటారనుకున్నాను. ఇప్పుడు మీరు మారిపోయారన్నయ్య. ఒక మనిషి ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలీదు, వాళ్ళు లేనప్పుడే వాళ్ళ లోటు తెలుస్తుంది. మమ్మల్ని క్షమించు మాథ్యూ. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. అప్పుడు మీరు తమ్ముని వద్దనుకున్నారు, ఇప్పుడు అదే తమ్ముని కావాలనుకుంటున్నారు. ఈ మార్పు చాలు మీరు మారాలనడానికి. నాన్న, ఆ రోజు నన్ను సేవ్ చేసిన అన్నయ్య ఇతనే. సరే, నేను వస్తున్నా. అన్నయ్య, సరే, నేను మళ్ళీ చేస్తాను. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? అసలు మీరెవరు? అసలు ఆ టైంలో ఆ లోయలో మీరు అసలు ఏం చేస్తున్నారు? నా దగ్గర దాస్తున్నారా? టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది మాథ్యూ. నాకు పనితో నేను వస్తాను. అదొకటి చెప్పారా? యాక్షన్. యాక్షన్.
యాక్షన్ 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 లేపు కోపంగా తీసుకురా ఎవ్వరైనా నవ్వద్దు కోపంగా తీసుకురండి நட்சத்திரம் நடுவானில் ஒளி விளக்காய் சாஸ்திரிகள் మేకింగ్ అమ్మా హాయ్ సువర్ధన్ హౌ ఆర్ యు அள்ளி சென்றே அர்ப்பணித்தார் அவர் திருமுன்னே மந்தை மெய்ப்பர்கள் புதுகானம் பாடி మళ్ళీ చెప్పు விந்தை காணவே మళ్ళీ చెప్పు விரைந்தோடி சென்றனர். ఇంకొకసారి చెప్పు மந்தை மெய்ப்பர்கள் புதுகானம் பாடியே కెమెరా యాక్షన్